బాధితుతో ఎవరైతే బాధితుట అయితే నేరం అదే ఫిర్యాదు దాన్ని ఫోకస్ స్టాండింగ్ పరువు నష్టం వంటి కేసుల్లో నేరుగా నష్టపోయిన వ్యక్తి మాత్రమే ఫిర్యాదు చేయాలి. సంబంధం లేని మూడో వ్యక్తులు ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. గుడ్ మార్నింగ్. సో ఇది చాలా యూస్ఫుల్. చాలామంది అక్కడెక్కడో లైక్ ఇప్పుడు నా అన్వేషణ పొలిటికల్గా మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు కదా. అతను ఎక్కడో వేరే దేశాలలో ఉండి మాట్లాడినప్పుడు ఎవరి పేరైతే తీసి మాట్లాడతాడో, ఇండైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పకుండానే మాట్లాడతాడో ఆ వ్యక్తి మాత్రమే రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. సపోజ్ అతను ఎవరో దేవుని గురించి మాట్లాడితే ఆ దేవుని గురించి వదిలే కానీ రాజకీయ నాయకుల గురించి సపోజ్ నా గురించి డైరెక్ట్ మాట్లాడితే నేనే పోయి ఎఫ్ఐఆర్ పెట్టాలి. నా బదులు నన్ను అన్నారని ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు కదా హీరోలకి, రాజకీయ నాయకులకి, ఆ ఫ్యాన్స్ పోయి మూడో వ్యక్తి పోయి ఎఫ్ఐఆర్ పెడితే దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు అనేది మొదటి మార్గదర్శకం. గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో ఇప్పుడు లైక్ నిన్న రాంబాబు అమ్మంటి రాంబాబు ఇష్యూ ఏదో ఒకటి జరుగుతుంది. ఒక వీడియో చూసిన దాంట్లో బూతులలో అమ్మనా బూతులు అవి. అంటే డైరెక్ట్ పర్సన్ని అంబటి రాయుడు ఎవరైతే సిబిఎన్ చంద్రబాబు నాయుడిని అన్నాడో చంద్రబాబు నాయుడే ఎఫ్ఐఆర్ పెట్టాలి. పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ సంబంధిత మనుషులు కానీ ఎఫ్ఐఆర్ పెట్టడానికి రైట్స్ లేవు. అలా ఎవరైనా కంప్లైంట్ రాస్తే దాన్ని ఎఫ్ఐఆర్గా పరిగణించకూడదు అనేది మొదటి మార్గదర్శకం. రెండోది వచ్చేసి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయకుండా అసలు అందులో నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ముందస్తు విచారణ జరపాలి. చాలామంది ఒక కంప్లైంట్ రాగానే లేదంటే ఫోన్లో కాల్ చెప్పగానే కొంతమంది పొలిటికల్ గురించి ఇది ఎక్కువ. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పవిత్ర. ఎస్, గుడ్ మార్నింగ్ మనీ. గుడ్ మార్నింగ్ నాగమణి గారు. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? సో రెండో పాయింట్ ఏంటంటే ముందస్తు కేసు నమోదు చేయకుండా ముందస్తుగా విచారణ జరిపి ఆ విచారణలో నిజానిజాలు ఏంటో తెలుసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయమనేది సెకండ్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ నాగమణి గారు. మూడో పాయింట్ ఏంటంటే కేవలం విమర్శలు చేసినంత మాత్రాన కేసులు పెట్టకూడదు. ఆ ప్రసంగం లేదా పోస్ట్ హింసను ప్రేరేపించేలా ఉంటేనే చర్యలు తీసుకోవాలి. రెండవది వచ్చేసి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కేదార్నాథ్ సింగ్, శ్రేయా సింగల్ తీర్పులను పోలీసులు పాటించాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ కేదార్నాథ్ సింగ్ కేసు గురించి కూడా మనం మాట్లాడవచ్చు. రీసెంట్గా నేను ఒకటి చెప్తాను. రీసెంట్గా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అశ్విత్ లైఫ్ అని అశ్వినాథ్ గౌతమ్ అనుకుంటా పేరు. అబ్బాయి 14 సంవత్సరాల పిల్లోడు. ఓన్లీ ఒక 14 సంవత్సరాల పిల్లోడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ వాటి గురించి మాట్లాడుతూ రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ పొలిటికల్ ఒక సీఎంలో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పిల్లాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. లేటెస్ట్గా కావాలంటే ఒకసారి కొట్టి చూడండి. అశ్విత్ గౌతమ్ లైఫ్ స్టైల్ అని వస్తుంది పేరు. 14 సంవత్సరాల అబ్బాయి. ఓన్లీ సెల్లుతో మొబైల్ పెట్టుకొని జస్ట్ ఇట్లా సెల్లుతోనే ఎక్కడన్నా మనకు ఆ రోజు ఇన్సిడెంట్స్ కానీ ఆ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్లు కానీ దాని గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల ఆర్ఎస్ఎస్ గురించి, రాజ్యాంగాల గురించి, పొలిటికల్ ఎంతవరకు పనిచేస్తుంది, తర్వాత లైక్ గవర్నమెంట్ వ్యక్తులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పని చెయ్యాలో కూడా అబ్బాయి 14 సంవత్సరాల అబ్బాయి చెప్తున్నాడు. మామూలుగా అయితే 14 సంవత్సరాలలో మనం ఏం చెప్తాం? ఏం చేయం, ఖాళీగా ఉంటాం అన్నమాట.
సో, కానీ ఆ పిల్లోడు చెప్పేటువంటి మాట